కాళేశ్వరంపై అఫిడవిట్ ఫైల్ చేయాలని ఏజెన్సీలకు చెప్పాం. కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నామని చెప్పారు చంద్రఘోష్. ఇక నిర్ణీత సమయంలో ప్రాజెక్టు నివేదికలు అందించామని ఏజెన్సీలు చెబుతున్నాయి. నిర్మాణము, డిజైన్, మెయింటెనెన్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని ఏజెన్సీలను జస్టిస్ ఘోష్ ఆదేశించినట్లుగా సమాచారం. ఎవరు ఏం చెప్పినా ప్రతి ఒక్కటి రికార్డు రూపంలో ఉండాలన్నారు జస్టిస్ ఘోష్. జస్టిస్ ఆదేశించినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ కూడా ఇప్పటికే ఆ ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆ ఏజెన్సీలు డిజైన్లు కావచ్చు, నిర్మాణ ఆ సమయంలో ఏ విధంగా నిర్మాణాలు చేపట్టారు, డిజైన్స్ గురించి పూర్తి వివరాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటివరకే ఆదేశాలు కూడా జారీ చేశారు. గ్రౌండ్ రిపోర్టు తెలుసుకుని అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి కూడా ఇప్పటివరకే కోరారు. అదేవిధంగా ఏజెన్సీలకు సంబంధించి టైం బాండ్ ఎంత విధించారు, టైం బాండ్ ప్రకారం ఏజెన్సీలు కూడా ఏ విధంగా పనిచేస్తాయనే దానిపై కూడా రిపోర్ట్ లో పేర్కొన్నారని చెప్పి కూడా సూచన చేశారు. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఏజెన్సీలు కమిషన్ కు చెప్పిన నేపథ్యంలో మాత్రం ఎంత టైం బండ్ విధించారు, టైం బండ్ లోపల మీరు ప్రాజెక్టు పూర్తి చేయడానికి మాత్రం ఎంత సమయం పట్టిందనే దానిపై కూడా వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏది చెప్పినా ఎవరు కమిషన్ కు ఏ వివరాలు కూడా ఇచ్చినా కూడా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని చెప్పేసి కూడా ఒక సూచన చేశారని చెప్పుకోవచ్చు. ఈ నెలాఖరులో ఒక అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి, అదేవిధంగా పనులు జరిగే సమయంలో మాత్రం ఏ విధంగా స్పీడప్ చేశారు అనే దానిపై కూడా ప్రతిదీ కూడా రికార్డు రూపంలో కూడా ఒక సమాధానం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సూచనలు చేశారు. సరైన ఆధారాల కోసం అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే కోరినట్టు కూడా ఆ సమాచారం. ఈ అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత మాత్రం ఇతర వ్యక్తులు ఉంటే మాత్రం వారిని కూడా విచారిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ కమిషన్ చెప్తుంది. దీంతో పాటుగా కొంతమంది అధికారులు మాత్రం స్టేట్ లో లేరు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా విచారించాలని చెప్పేసి కూడా కమిషన్ భావిస్తుంది. దీంతో పాటుగా విజిలెన్స్ అదేవిధంగా కాగ్ రిపోర్ట్ లో ఇప్పటివరకే అందాయి కాబట్టి వాటి ఆధారంగా కూడా విచారణ జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటివరకే తెలుస్తున్న నేపథ్యంలో తప్పుడు అఫిడవిట్ ఫైల్ మాత్రం చేస్తే మాత్రం కమిషన్ కు తెలిసిపోతుందనే విషయాన్ని కూడా ఇప్పటివరకు ఏజెన్సీలకు కూడా తెలిపినట్టు సమాచారం. ఏజెన్సీలకు సంబంధించినప్పుడు గత ప్రభుత్వం కూడా ఏదైతే పనుల విషయంలో మాత్రం త్వరతగతిన కూడా పూర్తి చేయాలి, తొందర పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా సూచించిన నేపథ్యంలో పనులను వేగం పెంచామని చెప్పేసి కూడా ఇప్పటివరకు ఏజెన్సీల కమిషన్ కూడా తెలిపిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ ప్రాజెక్టుకు ఎంత సమయం పట్టింది, ఆ పనులకు సంబంధించిన శంకుస్థాపన, తర్వాత ఆ డిజైన్లు, దాంతో పాటుగా పట్టిన సమయానికి సంబంధించిన ఒక రిపోర్ట్ కూడా రూపంలో కూడా ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ నెలాఖరులో తర్వాత మొదట ఏ విధంగా ఈ కమిషన్ ఒక నిర్ణయాలు తీసుకోబోతుంది, ఇంకా ఎవరెవరిని ప్రశ్నిస్తుంది అనే దాని కూడా ఒక క్లారిటీ అయితే రావాలి వంశీ. థ్యాంక్ యూ ప్రవీణ్.